రామాయణం అరణ్యకాండ 45 సర్గం. ఇక్కడ హే సీత, హే లక్ష్మణ అని అలాగా ఆర్తితో రాముడొక కంఠస్వరంలో గట్టిగా వినిపించాయి. అది విని శ్రీరాముడు ఆపదలో చిక్కుబడ్డాడని భావించింది సీత. వెంటనే భయానికి లోబడి రాముడికి సహాయపడమని ఎలా అయినా సరే లక్ష్మణ్ణి వెళ్ళమని వేడుకుంటుంది. అందుకతడు సిద్ధపడకపోతే మళ్ళీ పౌరుషంగా లక్ష్మణుడితో మాట్లాడుతుంది. ఇంకా విధి లేక లక్ష్మణుడు కూడా రాముడి దగ్గరికి బయలుదేరటం గురించి ఇక్కడ చెప్పబడింది. ఆర్తస్వరం తూతం భర్తుః విజ్ఞాయ సదృశం వనే ఉవాచ లక్ష్మణం సీత గచ్చ జానీహి రాఘవం. సీతాదేవి వనము నుంచి వినిపడిన ఆ శబ్దము, పైగా ఆ కంఠస్వరం రాముడిది, తన భర్తదే అని అనుకుని వెంటనే ఆ రఘురాముణ్ణి ఆదుకోవటానికి వెళ్ళమని లక్ష్మణునికి చెప్తుంది సీత. నహి మే హృదయం స్థానే జీవితం వావతిష్టతి క్రోశతః పరమార్థస్య శ్రుతః శబ్దో మయా మృషం. లక్ష్మణ, అంత గట్టిగా ఆర్తితో పలుకుతున్న ఆ మాటలు విన్నప్పటి నుంచి నా మనస్సులో లేదు, నా ప్రాణాలు నిలవట్లేదు, నాకు భయం వేస్తుంది. ఆ వనంలో అలాగ ఎందుకు ఆయన అరుస్తున్నాడో అందుకుని నీ సోదరిని కాపాడటానికి నువ్వు వెంటనే వెళ్ళు, రాముడికి సహాయంగా నువ్వు వెంటనే వెళ్ళు అని చెప్పింది. ఆక్రందమానం తు వనే భ్రాతరం త్రాతుమర్హసి తం క్షిప్రం అభిధావత్వం భ్రాతరం శరణీషిణం రక్షసాం వశమాపన్నం సింహానామివ గోకృశం. సింహముల మధ్య చిక్కుపడిన వృషభంలాగా నీ అన్న ఆ రాక్షసులకి వశమయ్యాడేమో. ఎటువంటి ఆపద వచ్చి పడిందో, ఆయన ఏ ఆపదలో ఉన్నాడో రక్షణ కోసమే అలా పిలుచుంటాడు. అందుకుని వెంటనే నువ్వు రక్షించటానికి ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పింది. నా జగామా తదోక్తస్తు భ్రాతురాజ్ఞాయ శాసనం తమువాచ తతస్తత్ర కుపీత జనకాత్మజ. సీతాదేవి ఇలా మాట్లాడుతుంటే లక్ష్మణుడు మాత్రం సీతని రక్షించే భారాన్ని కదా రాముడు తనకు అప్పచెప్పాడు, ఇప్పుడు వదిలేసి వెళ్తే ఈ బాధ్యతను నేను వదిలేసినట్టు అవుతుంది, రాముడు మాటని జవదాటినట్టు అవుతుంది, అన్ని ఆజ్ఞని పాటించాలి కదా అని కదలక మెదలక అక్కడే ఉండిపోయాడు. ఇంకా కోపం వచ్చేస్తుంది సీతాదేవికి. సౌమిత్రే మిత్రరూపేణ భ్రాతుస్త్వమసి శత్రువత్ యస్వామస్యామవస్థాయాం భ్రాతరం నాభిపత్స్యసి. ఓ లక్ష్మణ, నీ అన్నపైకి ఇంత ప్రేమగా ఉన్నట్టుగా నువ్వు అంతా నటిస్తున్నావు, కానీ ఇదంతా నిజం కాదే. ఆయన పాలిట నువ్వు శత్రువే. ఎందుకంటే ఆ ఆపద వచ్చినప్పుడు కదా సహాయం చేయాలి. ప్రేమ ఉంది ఉంది అంటే సమయం వచ్చినప్పుడు చూపిస్తేనే కదా దానికి అర్థం పర్థం. ఇప్పుడు దాకా నువ్వు చేసిందంతా కూడా నిజం కాదేమో. ఎందుకంటే ఆపదలో ఆయన అంతగా ఆర్తిగా నాతం చేసి అలా పిలుస్తూ ఉంటే నువ్వు ఆయన దానికి చేరటానికి కూడా నువ్వు ఏమి కాస్త కూడా ముందడుగు వెయ్యట్లేదే. ఇచ్చసి త్వం వినశ్యంతం రామం లక్ష్మణమత్కృతే లోభాన్ మమ కృతే నూనం నానుగచ్చసి రాఘవం. నువ్వు నా మీద కోరికతోనే రాముడికి హానిని తలపెడుతున్నావేమో, రాముడు ఎలా అయినా సరే ప్రాణాలు కోల్పోవాలని అనుకుంటున్నానేమో. నిజంగా నువ్వు నా మీద మనసు పెట్టుకుని ఉన్నావు, అందుకే నువ్వు ఆయన్ని రక్షించటానికి వెళ్ళట్లేదు, ఎలాగోలా అడ్డు తొలగిపోతే బాగుండని అనుకుంటున్నావేమో. అంటే ఇక్కడ నిజంగా వాస్తవంగా లక్ష్మణుడి మీద అనుమానించి కాదు, తన కర్తవ్యాన్ని నుంచి తన వైదొలగడని సీతకు కూడా బాగా తెలుసు. ఇలా చెప్తే కానీ అక్కడి నుంచి వెళ్ళడు. ఎందుకంటే అక్కడ తన భర్తకి ఏమైపోయిందో ఉన్న బాధలా ఉంది, ఎలా అయినా సరే ఆయనకి రక్షణ కల్పించాలి అని ఇలా మాట్లాడిన తప్పితే నిజంగా లక్ష్మణ్ణి అనుమానించి కాదు. ఇంత పౌరుషంగా మాట్లాడితే వెళ్తాడేమో, అక్కడ రాముడికి ఏ ఆపద వచ్చిందో ఏమైందో అన్న ఆ బాధలు అలా అనేసింది. వ్యసనం తే ప్రియం మన్యే స్నేహో భ్రాతరీ నాస్తి తే తేన తిష్టసి విశ్రబ్ధః తమపశ్యన్ మహోద్యుతిం. యథార్థంగా నీకు నీ అన్న మీద ఏమాత్రం ప్రేమ లేదు కదా, ఆయన అవస్థ చూసైనా సరే నీకు ఇలా ఎందుకు ఇక్కడే ఉండిపోయావు, ఆయన కష్టాల పాలవటమే నీకు ఇష్టం కదా, అందువల్లే నువ్వు అంత మహాతేజస్వి అలా శ్రీరాముడి విషయంలో ఇలా నిశ్చింతగా ఉన్నావు, ఏమీ పట్టించుకోవట్లేదు, అంతేమో ఆర్తనాదం చేస్తున్నాడు, కష్టం వచ్చినప్పుడు నువ్వేమీ సహాయాన్ని కూడా చేసేలాగా కూడా నీకేమీ అనిపించట్లేదు
అందుకే నువ్వు ముఖ్యంగా శ్రీరాముడికి అడ్డగా ఉండటానికి ఇక్కడ రాలేదు. ఆయన్ని ఎలాగోలాగా అడవుల్లో ప్రాణాలు కోల్పోవాలనే నువ్వు అనుకుంటున్నావు. అందుకే నువ్వు ఇక్కడ దాకా వచ్చావు ఆయన వెంట. किं हि संशयमापन्ने तस्मिन्निह मया भवेत् कर्तव्यमिह तिष्ठन्त्या యత్ప్రధాన్యస్వమాగతః. శ్రీరాముడు కష్టాల పాలు అవ్వటమే నీకు కావాలి. అందుకే నువ్వు పక్కనే ఉండి కూడా రక్షించటానికి ఇక్కడే ఉండి కూడా నువ్వు వెళ్ళట్లేదు, నాకు అర్థమైపోతుంది. ఈ ఆశ్రమంలో నేను క్షేమంగానే ఉన్నాను కదా, నా భార్య ఏముంది నువ్వు చూసుకోవటానికి, అక్కడ ఆయనకు కదా ఆపదొచ్చింది, అక్కడికి వెళ్ళు అంది. इति ब्रुवाणां वैदेहीं बाष्पशोकपरिप्लुताम् అబ్రవిల్లక్ష్మణస్యాస్త్రం సీత మృగవధూమివ. భర్త ఆపద పాలవటంతో సీత ఇలా మానసికంగా స్థితి భయానికి లోబడిపోయి ఇలాగా కొట్టుమిట్టాడుతూ ఉన్నది. అందుకే ఆ శోకంలో కన్నీరు మున్నీరుగా ఏడుస్తూనే ఇలాగా పౌరుషంగా మాట్లాడేస్తుంది లక్ష్మణునితో. ఆ లక్ష్మణుడు మళ్ళీ సీతతో ఇలా ఆవిడికి ఆ బాధ అర్థం చేసుకున్నాడు. ఆవిడకి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. పన్నగాసుర గంధర్వ దేవమానుష రాక్షసేహ అశక్తస్తవ వైదేహి భర్త జేతుం న సంశయ. ఓ వైదేహి, అటు నాగులు కానీ, అసురులు కానీ, గంధర్వులు కానీ, దేవతలు కానీ, మానవులు కానీ, రాక్షసులు కానీ అసలు ఎవ్వరూ కూడా శ్రీరాముణ్ణి జయించలేరు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. రాముడికి ఆపదొచ్చే అవకాశమే లేదు. దేవి దేవమానుష్యేషు గంధర్వేషు పతిత్రీషు రాక్షసేషు పిచాశేషు కిన్నరేషు మృగేషు చ. అందుకే అమ్మ, శుభప్రదురాల దేవతల్లో, మనుష్యుల్లో కానీ, గంధర్వుల్లో కానీ, పక్షుల్లో కానీ, రాక్షసుల్లో కానీ, పిశాచాల్లో కూడా కానీ, అంటే ఎటువంటి వారైనా సరే రాముడు ముందు నిలవలేరు. రాముడి పరాక్రమం అటువంటిది, రాముడి బలం అటువంటిది. దానవేషు చ ఘోరేషు న సవిద్యేత శోభనే యో రామం ప్రతియుధ్యేత సమరే వాసవోపమం. భయంకరమైన మృగాలు కావచ్చు, పిశాచాలు కావచ్చు, దానవులు కావచ్చు, ఎవరైనా సరే, ఎంతమంది అయినా సరే యుద్ధంలో అక్కడ విష్ణు పరాక్రమశాలి అయిన శ్రీరాముణ్ణి ఎదిరించలేరు. అందరూ కట్టకట్టొచ్చినా సరే రాముణ్ణి ఎదిరించలేరు తల్లి. ఇది ముమ్మాటికి వాస్తవం. అందుకు నువ్వు అంత భయానికి లోబడకు. ఇలాగ నువ్వు మనస్సుని బాధకి గురి చేసుకుని ఇట్లాంటి లేనిపోని అన్నీ కూడా ఊహించుకోకు అని. అవధ్యః సమరే రామో నైవం త్వం వక్తుమర్హసి నత్వామస్మిన్ వనే హాతుం ఉత్సహే రాఘవం వినా. యుద్ధంలో శ్రీరాముడు అవధ్యుడు, అంటే ఈయన చేతుల్లో ఎవరన్నా చేస్తారు కానీ ఎవరి చేతుల్లో రాముడు చావడు. ఆయనకు ఆపద అన్నది శంకించకు, అది జరిగే ప్రసక్తే లేదు. నువ్వు ఇట్లా పౌరుషంగా మాట్లాడటం తగదు తల్లి. శ్రీరాముడు లేని ఈ ఆశ్రమంలో పైగా రాముడు నీ భారాన్ని నా మీద పెట్టాడు, నిన్ను వదిలేసి ఎలా వెళ్తానమ్మా అన్నాడు. అనివార్యం బలం తస్య బలైర్బలవతామపి త్రిభుర్లోకేహ సముద్యుక్తేహ శేశ్వరైరపి సామర్థ్యేన. ముల్లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా తిరుగులేని బలాలతో ఇంద్రాది సకల దేవతలతో కలిసి వచ్చినా సరే శ్రీరాముడి బలం ముందు నిలవలేరు తల్లి. అందరూ కలిపి రాముడితో యుద్ధానికి తలపడినా సరే రాముడి బలం ముందు వాళ్ళెవరూ నిలవలేరు తల్లి. అందుకుని రాముడికి ఎవరి వల్ల ఆపద రాదు. సమరమంటూ జరిగితే రాముడి చేతుల్లో ఆ శత్రువు పోతాడు తప్పితే ఎవరి వల్ల రాముడికి ఎటువంటి ఆపద రాదు. హృదయం నివృత్తం తేస్తు సంతాపస్త్యాజతామయం ఆగమిష్యతి తే భర్త శీఘ్రం హత్వా మృగోత్తమం. అమ్మా, నీ మనస్సుని నిమ్మలంగా ఉంచుకో, ఈ శోకాన్ని వదిలే తల్లి. నీ భర్త ఆ మృగాన్ని వధించి త్వరగా వెనక్కి వస్తాడమ్మా. నచ తస్య స్వరో వ్యక్తం మాయయా కేనచిత్ కృతః గంధర్వనగర ప్రఖ్యా మాయా సా తస్య రాక్షసః.
పైగా నీకు వినపడిన స్వరం రాముడిదే అనుకుని నువ్వు ఇంకా బాధకి లోబడిపోయి ఇలాగ నువ్వు మాట్లాడుతున్నావు కానీ మనకి వినపడింది నిజంగా రాముడి కంఠస్వరం కాదు. మాయా ప్రభావంతో ఎవరో రాముడు పలికినట్టుగా వాళ్ళు పలుకుతున్నారు తల్లి. ఇది ఆ మారీచుడొక్క చేసిన ఇంద్రజాలము. ఈ ఇంద్రజాల ప్రభావంలో మనకేమనిపిస్తుందంటే అదే వాస్తవం అనిపిస్తూ ఉంటుంది. మాయ అంటే అదే లేనిది ఉన్నట్టుగా వాళ్ళలా చేస్తూ ఉంటారు తల్లి. అందుకని ఇది యథార్థంగా రాముడు పలికింది కాదు. ఇది రాముడి కంఠం కాదు. న్యాసభూతాసి వైదేహి న్యాస్తామయి మహాత్మనా రామేణ త్వం వరారోహే నత్వా త్యక్తుమిహోత్సహే. అందుకే ఓ సీత, మహాత్ముడైన శ్రీరాముడు నీ రక్షణ భారాన్ని నాపైన పెట్టాడు. నిన్ను నాకు న్యాసంగా అప్పగించాడంటే నిన్ను ఎంతైతే భద్రంగా నా దగ్గర పెట్టెళ్ళాడో ఆయన వచ్చేటప్పటికి నేను అంతే భద్రంగా నిన్ను చూసుకోవాలి తల్లి. ఆయన్ని మళ్ళీ వచ్చేటప్పటికి నేను మాట తప్పకుండా నిన్ను అంతే జాగ్రత్తగా ఆయనకి నేను అప్పచెప్పాలి. కనుక నిన్నిక్కడ నేను ఒంటరిగా వదిలిపెట్టి నేను వెళ్ళలేను. కృతవైరాశ్చ వైదేహి వయమేతిర్నిశాచరైః కరస్య నిధనానేవ జనస్థానవధం ప్రతి. ఈ జనస్థానంలో మనము కరాది రాక్షసులందరినీ కూడా వధించినప్పటి నుంచి మన పైన ఈ రాక్షసులు పగబట్టి ఉన్నారు. అందుకని వాళ్ళ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అవకాశాలు వాళ్ళు మళ్ళీ ఇలాగా చేస్తూ ఉంటారు మాయలతో. రాక్షస వివిధావాచో విసృజ్యంతి మహావని హింసా విహార వైదేహి నా చింతయితుమర్హసి. అందుకని ఈ మహా అరణ్యంలో సాధు సత్పురుషుల్ని హింసిస్తూ ఉన్నారు సంచరించేటి ఆ రాక్షసులు. ఇలాగ మాయతో వేరే వాళ్ళ కంఠస్వరాన్ని కూడా అనుసరించి ఎన్నో రకాలుగా వాళ్ళు పలుకుతూ ఉంటారు. అందుకని ఆ విషయంలో నువ్వు బాధపడకు. అది రాముడి కంఠం కాదు, అయ్యే అవకాశమే లేదు. లక్ష్మణేనైవ ముక్తా సా కృత్తా సంరక్తలోచన అబ్రవీత్ పరుషం వాక్యం లక్ష్మణం సత్యవాదినం. లక్ష్మణుడు ఈ విధంగా చెప్పగా సీతాదేవికి ఇంకా కోపం వచ్చింది. నేను చెప్పిన మాట వినట్లేదు, పైగా అక్కడ నా భర్త ఆపదలో ఉన్నాడంటే వెళ్లకుండా మళ్ళీ ఇలా నాకే హితబోధ చేస్తున్నాడని చాలా కోపానికి లోబడి కళ్ళు లెర్ర చేసి యథార్థవాది అయిన లక్ష్మణుడితో మళ్ళీ పౌరుషంగా మాట్లాడుతుంది. అనార్య కరుణారంభా రుషంసా కులపంసన అహం తవ ప్రియం మన్యే రామస్య వ్యసనం మహతు. ఓ దుశ్శీలుడా, అంటే దుష్టశీలము కలిగిన వాడివి, దుర్బుద్ధి కలిగిన వాడివి, పైగా కఠినాత్ముడి. అంటే అంత బాధగా రాముడు అరుస్తుంటే నీకు కొంచెం కూడా మనసు కరగట్లేదా? ఏం పర్లేదు ఏం పర్లేదు అంటున్నావేంటి? అంత కఠినంగా ఎలా ఉంటున్నావు? నువ్వు క్రూర స్వభావం కలిగిన వాడు, అందుకే నీ మనసు కరగట్లేదు. ఈ వంశానికే చెడ్డ పేరు తేవటానికి ఉన్నట్టున్నావు. రాముడు కష్టాల పాలవుతుంటే నీకు ఇష్టం అన్నట్టుగా అనిపిస్తుంది నాకు, అందుకే నువ్వు ఇక్కడి నుంచి కదలట్లేదు అంది. రామస్య వ్యసనం దృష్ట్వా తేనేతాని ప్రభాషసే. పైగా నా భర్త ఇంత కష్టంలో ఉంటే నీది నిజంగా దుర్బుద్ధి కాకపోతే నువ్వు ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవటానికి వెళ్ళలేవా? ఇంకా ఇక్కడే ఉంటావా? పైగా ఇలా నాకు హితబోధ చేస్తున్నావా అని. నైతచ్చిత్రం సపత్నేషు పాపం లక్ష్మణ యద్భవేత్ త్వద్విధేషు నృశంసేషు నిత్యం ప్రచ్ఛన్నచారిషు. ఇంత ఆపదలో రాముడు పడిన తర్వాత కూడా దుర్బుద్ధితోనే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే అప్పటికి 13 సంవత్సరాలు అయిపోయింది వనవాసంలో. ఎంత చక్కగా అటు రాముడు ఎంతైతే చూసుకున్నాడో తల్లిదండ్రుల స్వరూపంలో రాముణ్ణి సీతని కూడా అంతే రక్షణగా ఉంటూ వాళ్ళకి సేవ చేసుకుంటూనే ఉన్నాడు. అంటే ఇక్కడ ఈ కథ అన్నది తీసేస్తే మామూలుగా కూడా 99 మంచి పనులు నేను చేసినా సరే ఒక్క చెడ్డ పని వల్ల ఏమవుతుందంటే ఆ 99 కనుమరుగైపోతాయి. ఈ ఒక్కటే కనిపిస్తూ ఉంటుంది. నేను చెప్పింది వినలేదు, నేను అడిగింది తేలేదు, నేను ఏది అడిగినా నువ్వు చెయ్యట్లేదు అన్నట్టుగా ఆ ఒక్కదాన్నే పట్టుకుని వేలాడతారు తప్పితే 99 మనం చేసిందంతా కూడా పోతుంది గాల్లోకి. చెడుకంత ప్రభావం ఉంటుంది. ఒక్క మాట వినకపోయినా ఒక్కటి చెయ్యకపోయినా సరే ఇన్ని చేసేవన్నీ కూడా
కనుమరుగైపోయినట్టుగా అయిపోతూ ఉంటుంది. 13 సంవత్సరాలు సేవ చేసిన వాడిని ఇలా అనగలిగిందంటే ఎందుకనింది అంటే అటు రాముడి మీద ఉన్న ప్రేమ, అలాగే తనకి కలిగిన భయం వల్ల. రాముడికి ఎంత బలం ఉందో సీతకు కూడా తెలుసు. కాకపోతే అంత ఆర్తితో అలా అరిచేసరికి నేను ఆశ్రమంలోనే ఉన్నాను కదా, నాకేమవుతుంది అనుకుంది. పైగా ఇక్కడ నేను ప్రధానం కాదు, రాముడు ప్రధానం. రాముడికేమీ కాకుండా ఉంటే చాలు, రాముడు బాగుంటే చాలు అని అనుకుంది. అందుకే ఇక్కడ నా గురించి వదిలేసి ఎలాగోలాగా వెళ్ళమని అతనికి ప్రేరణ ఇవ్వటానికి ఇలా పౌరుషంగా మాట్లాడింది తప్పితే అక్కడ లక్ష్మణుణ్ణి సందేహించి కాదు. ఎందుకంటే రాముడికి ఏమన్నా అయిపోతుందేమో అని గిలిగిలినాడిపోతుంది. అందుకుని వెళ్ళమని ఇలా అంటే కానీ వెళ్ళడు అన్న భావనతో చెప్పింది. నీకు దుర్బుద్ధి కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు, పైగా మేక వన్నిన పులిలాగా. అంటే నువ్వు ఇప్పటిదాకా మేకగా నటించావు అంటే సాధుజీవిలా, కానీ నువ్వు నిజంగా క్రూర స్వభావం కలిగి ఉన్నవాడివి. నువ్వు రాముడికి శత్రువువే. పాపబుద్ధి ఉంది కాబట్టే ఇలా ఆపద ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు వెళ్ళకుండా నువ్వు ఇంకా ఇక్కడే ఉండిపోతున్నావు. నువ్వు ఈ సందర్భంలో నీ బుద్ధి బయటపడిపోయింది. ఇది నాకు ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది, బాధను కలగజేస్తుంది అని అంది. అంటే అపరాధం ఉంది అని కాదు లక్ష్మణుడి పట్ల. ఇప్పుడు రాముడికి ఏ ఆపదొచ్చిందో అన్న బాధ కొద్దీ ఎలాగైనా సరే లక్ష్మణుడు వెళ్ళాలి, ఇలా నిందాభరితంగా మాట్లాడితే అన్నా సరే అక్కడ వెళతాడు, ఆ కష్టాన్ని తొలగిస్తాడు అన్న భావనలో అనింది తప్పితే మళ్ళీ ఇక్కడ నిజంగా ఇట్లాంటి దుష్టభావం కానీ అలాంటి దుర్బుద్ధి కానీ లక్ష్మణుడికి ఉందని కాదు అక్కడ. సుదుష్టస్త్వం వనే రామం ఏకం ఏకోను గచ్చసి మమ హేతోః ప్రతిశ్చన్నః ప్రయుక్తో భరతేనవ. ఓ లక్ష్మణ, నువ్వు పూర్తిగా నిజంగా దుష్టుడివేమో. శ్రీరాముడు ఒంటరిగా వనాల్లో రావటం చూసి నన్ను పొందాలనే నువ్వు ఇలాగా మంచివాడిగా నటిస్తూ సేవ చేసుకుంటానని అంత కపటంగా ఆయన వెనకాల నువ్వు వచ్చి ఉన్నావు. లేకపోతే ఇలా హాని తలపెట్టడానికే నువ్వు, పైగా భరతుడు ఏమన్నా ప్రేరేపించాడేమో, భరతుడికి సహాయం చేయాలని రాముడిని కష్టాల పాలు చేయటానికి ఇదంతా మీరు అనుకుని చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది అని. తన్న సిద్ధ్యంతి సౌమిత్రే తవ వా భరతస్య వా కథమిందే వరశ్యామం పద్మపత్ర నిభీక్షణం ఉపసంశ్రిత్య భర్తారం కామయేయం వృధత్ జగం. ఇక్కడ ఓ లక్ష్మణ, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నీ కోరిక కానీ భరతుడు యొక్క పన్నాగాలు కానీ నెరవేరవు. ఇలాగే నల్లో కలువ శ్యామవర్ణం గలవాడు, అలాగే తామరలేఖలు వంటి విశాలమైన నేత్రాలు కలిగిన నా భర్త ఆశ్రయించుకుని ఉన్న నేను కూడా ఇక్కడ ఎవరి పాలు అవ్వను. అంటే ఇక్కడ నా భర్త మీద నాకంత పతివ్రత ధర్మాన్ని పాటిస్తూ ఉన్నాను, అందుకుని మీ పన్నాగాలు ఏమేమి నెరవేరవు. పైగా రాముడు ఎప్పుడు బాగానే ఉంటాడు. పైగా మీరు ఏవైతే రాముడికి కీడు తలబెట్టాలని, అలాగే మాకు ఆపదలు రావాలని అనుకుంటున్నారో అవి ఎప్పటికీ జరగవు. అంటే ఇక్కడ నిజంగా భరతుడు కానీ లేకపోతే లక్ష్మణుడు కానీ అలా ఉన్నారని కాదు. ఇప్పుడు ఏదో ఒకటి అంతలాగా మాట్లాడుతూ, ఇప్పుడు చిన్నపిల్లల్ని కొన్ని పనులు చేయమంటే వాళ్ళు చెయ్యరు. నీకు చేత కాదు, నీకు చేత కాదు అనేసరికి ఉక్రోషం వచ్చేదాన్ని చేయడానికి ప్రయత్నం అనేది చేసేస్తాడు. అలాగే ఇక్కడ తన యొక్క చరిత్రను ఇంతలాగా, పైగా వేరే వేరే ఏదన్నా అంటే కూడా లక్ష్మణుడు విని ఊరుకునేవాడేమో, కానీ ఎప్పుడైతే నా మీద నీకు ఇలాంటి అభిప్రాయం ఉంది కాబట్టే కావాలనే రాముడిని అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నావు కాబట్టే నువ్వు ఇప్పుడు దాకా కూడా మాకేదో సహాయం చేద్దామని వచ్చి నువ్వు నిజంగా సహాయపడటానికి రాలేదని ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసింది, బాధాకరమైనవి. అలాగే భరతుడికి సహాయం చేద్దామని భరతుడితో చేతులు కలిపి నువ్వు ఇప్పుడు ఆపదలు రాముడు పాలవ్వాలనే ఇట్లా ఇద్దరు అనుకుని చేస్తున్నారేమో, అందుకుని అవేవి నెరవేరవు. మీరు కోరుకుందేది కూడా ఎందుకు, అధర్మంగా ఉన్న వాళ్ళకి అవి ఎప్పుడు ఏది ఆశ్రయించినా సరే అవి నెరవేరవు. పైగా నా భర్త లాంటి వాడు ఉన్నాక నేను వేరే వాడిని ఎలా ఆశ్రయిస్తాను, అందుకని ఇటువంటి మీ ఉద్దేశాలు ఏవి కూడా నెరవేరవు అని ఇంత పౌరుషంగా మాట్లాడింది లక్ష్మణుడితో సీత. దీంతో రామాయణ అరణ్యకాండ 45 సర్గాలు 25 శ్లోకాలు సంపూర్ణం.